ఇక్కడికి వస్తుంటే నిజంగా ఈ ప్రభుత్వం ఎంత లేఖి బుద్ధితో వ్యవహరిస్తున్నదో అర్థమవుతా ఉన్నది. ఇక్కడ మా బంజారా ఆడబిడ్డలు 500-600 మంది బ్రహ్మాండంగా వాళ్ళ సాంప్రదాయ వస్త్రాలు వేసుకొని ఈ దీక్షా దివస్ సందర్భంగా వారు కూడా పాల్గొనడానికి వస్తుంటే మొత్తం లైట్లు ఆ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఇక్కడ వరకు స్ట్రీట్ లైట్స్ కూడా ఆఫ్ చేసి ఉన్న ఫ్లెక్సీలన్నీ చింపేసి ఎంత లేకి ఎంత చిల్లర బుద్ధో ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రిది దాన్ని బట్టే మళ్ళొక్కసారి రుజువు చేసుకున్నారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ ఈరోజు మనం ఎవరినో తిట్టడానికో ఎవరినో విమర్శించడానికో ఈ కార్యక్రమం పెట్టుకోలేదు. మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. మనం నిన్న ఏ దారిలో నడిచి వచ్చినామో తెలుసుకోకపోతే రేపు ఏ బాటలో ప్రయాణం చేయాలనో కూడా మనకు తెలియదు. ఎక్కడ మొదలైనామో మర్చిపోతే ఎటు పోవాలో కూడా అర్థం కాదు. అందుకే ఈరోజు ఒక్క మాట మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. చరిత్రను చదవకుండా చరిత్రను అర్థం చేసుకోకుండా భవిష్యత్తును నిర్మించలేము. గతం తెలుసుకోకుండా గమ్యాన్ని నిర్మించుకోలేము. అందుకే ఈరోజున్న ఈ తరానికి ముఖ్యంగా ఈ పిల్లలు ఎవరైతే ఈరోజు 18 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్లకు తెలంగాణ యొక్క ఉద్యమ చరిత్ర, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి భూమిక, కేసీఆర్ వెంట ఎందుకు తెలంగాణ సమాజం మొత్తం నడిచింది, ఈ విషయాలన్నీ తెలియజెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎందుకంటే ఆనాడు 2009లో కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్న నాడు 5 ఏళ్ల వయసున్న పిల్ల ఈరోజు 20 ఏళ్ళకు వచ్చింది. ఆ అమ్మాయికి కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా తెలవచ్చు, కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తొలి ముఖ్యమంత్రిగా తెలవచ్చు. కానీ కేసీఆర్ గారి నేతృత్వంలో నడిచిన ఉద్యమం గురించి, తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష గురించి, దాని వెనకాల ఉన్న పోరాటాల గురించి, త్యాగాల చరిత్ర గురించి, అమరులైన శ్రీకాంతచారి, పోలీసు కిష్టయ్య, సిరిపురం యాదయ్య, అదేవిధంగా ఇషాన్ రెడ్డి, సువర్ణ, వేణుగోపాల్ రెడ్డి లాంటి విద్యార్థి అమరవీరుల త్యాగం కానీ, అదేవిధంగా టీఎన్జిఓ నాయకులుగా ఉండి టీజీఓ నాయకులుగా ఉండి ఆనాడు పెన్ డౌన్ చేసి మొత్తం తెలంగాణ ఉద్యోగులు లక్షలాది మంది తెలంగాణ ఉద్యోగులను సమ్మె బాటన ఆనాడు పెన్ డౌన్ చేసి నడిపిన స్వామి గౌడ్ గారి గురించి కానీ, శ్రీనివాస్ గౌడ్ గారి గురించి కానీ, లేదా తెలంగాణ ఉద్యోగుల సంఘం గురించి కానీ, తెలంగాణ ఎన్జిఓల గురించి కానీ తెలిసే అవకాశం లేదు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి జాతి తన గతమైన వైభవాన్ని, ఘనమైన వైభవాన్ని, పోరాటాలను, త్యాగాలను, విజయాలను కథగానో పాటతోనో ఏదో ఒక కళారూపంలో నిత్యగానం చేస్తూ ఉంటేనే తర్వాతి తరాలకు కూడా తెలుస్తుంది.